ఇండియాలో చూస్తున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నట్లయితే వివేకానంద రెడ్డి గారు మినిస్టర్ గా చేశారు. అదేవిధంగా లైన్ గవర్నర్ గా కూడా చేశారు. అదేవిధంగా మనకి రాష్ట్రపతిగా చేశారు కదా అని చెప్పేసి ఇప్పటికీ చాలా గర్వంగా చెప్పుకుంటూ జరిగిందండి. మీ అందరి చేత ఒక చిన్న ప్రమాణం చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడిగా చేసినట్టు జిమ్ కార్టర్ కూడా ఒకప్పుడు లైనిజంలో ఆయన ఉన్నారు. అంతర్జాతీయంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని బయలాసం తీసుకొని అధ్యక్షులు మరియు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. అధ్యక్షులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని సమావేశాలకు విధిగా హాజరు కావాలని, అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వం పెంచడంలోనూ క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలు అమలు చేయడంలోనూ నా సేవలు అందించడం ద్వారా సంసిద్ధతగా ఉంటానని, లైన్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను లైన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తద్వారా ఆదర్శ లైన్ సభ్యులుగా తయారు చేయడకు మీరు ఏ మీటింగ్ పెట్టినా వీళ్ళందరినీ మీరు తీసుకురావాలి. అది ఎందుకంటే ఇప్పుడు చేసేది ఒకటే కాదు. అలాగే ఇప్పుడు 25 సీతారామయ్య గారు, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ హరిప్రసాద్ గారికి, మరియు ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా నా కో పీడీజీ చేసినటువంటి కొండవరపు రాఘవ్ గారికి, జి రవికుమార్ గారు, మన 316H లో ఉన్నటువంటి క్లబ్స్ అన్నింటిలో కూడా సీనియర్ క్లబ్ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా మరొక్కసారి కోరుతున్నాం. 58 సంవత్సరాలు పూర్తి చేసుకొని 59వ సంవత్సరంలో అడుగుతూ ఉంది. మరి 58 సంవత్సరాలుగా ఈ క్లబ్ గుడ్ స్టాండింగ్ లో ఉందంటే ఇదొక అద్భుతం. మరి ఈ 58 సంవత్సరాలుగా గుడ్ స్టాండింగ్ లో ఉండటానికి పాటుపడినటువంటి క్లబ్ సీనియర్ మెంబర్స్, అదేవిధంగా క్లబ్ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి 58 మందికి కూడా సభాముఖంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్లబ్కున్న విశిష్టత ఏంటంటే ఈ సంవత్సరం మన డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా మన క్లబ్ నుంచి రావడం జరిగింది, హరిప్రసాద్ గారు. అదేవిధంగా మన పాల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామనేని మోహన్ రావు గారు ఈ క్లబ్లోనే ఉన్నారు. అంతేకాకుండా ఈ క్లబ్ నుంచి క్యాబినెట్ సెక్రటరీ మరియు మన జోన్ చైర్మన్ కూడా ఈ క్లబ్ నుంచే ఉండటం జరిగింది. అలాంటి మహోన్నతమైన క్లబ్కి ఈరోజు నేను ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా విచ్చేయడం అనేది నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను. ఆ పుణ్యం చేసుకున్నారు. ఆ పుణ్యం చేసుకోవటం వల్ల వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఆ పుణ్యాన్ని తీసుకుని వెళ్తారని చెప్పేసి నాకు ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి లైన్ మెంబర్గా మనము మనతో పాటు మన సొసైటీకి మన ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ స్థానంలో నిలబడితే సరిపోతుంది. నామినేని మోహన్ రావు గారు, అదేవిధంగా పెరుగోతు భాస్కర్ రావు గారు ఎదురుగా దయచేసి వారి స్థానంలో నిలబడవలసిందిగా కోరుతూ ఉన్నాను. కూరపాటి సుబ్బారావు గారు, ఏలూరు చంద్రశేఖరరావు గారు, టి అరుణ్ కుమార్ గారు, ఎం సూర్యకుమార్ గారు, జ్యేష్ఠ శ్రీనివాసరావు గారు కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట శివ గారు.
కమిటీ చైర్మన్గా నియమించడం జరుగుతుంది. మీరు ఆ కమిటీ యొక్క బాధ్యతలన్నీ కూడా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. Wife, please come onto the dais. Request all the members to give a big applause to the ఈ కిరణాల వల్ల ఎంతో మంది యువకుల జీవితాలకు వెలుగునిస్తున్నటువంటి గొప్ప వివేకి. తన ఇంటి పేరు గల వల్లేటివారిపాలెం గ్రామంలో మాలకొండయ్య కొండమ్మ దంపతులు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పర్సన్స్ కూడా కంప్యూటర్ విధితో కరెన్సీని సంపాదించే కాన్సెప్ట్ తో టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క తల్లి పూటకొళ్ళ భోజనశాల నడిపిన మన ఒంగోలు నడిబొడ్డు అయిన కోర్టు సెంటర్ నందు 1999లో కేవలం 20 మంది విద్యార్థులతో కేకే కంప్యూటర్స్ ను స్థాపించి నేడు 2 తెలుగు రాష్ట్రాలలో 9 కేంద్రాలకు పైగా 20,000 మందికి పైగా యువతీ యువకులకు వృత్తి విద్య కోర్సుల ద్వారా జీవితాలు అందిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి మనస్సున్న మహారాజు. ఈ ప్రయాణం ఇంతటితో ఆగలేదు. కేవలం జీవితాలను నిర్మించడమే కాదు, సమాజానికి దినకరుడిగా ఉండాలనేటువంటి ధ్యేయంతో 40 సంవత్సరాల వయసులోనే తన నాయకుడిగా నిరూపించుకోవడానికి జేసీఏలో చేరి 2016 సంవత్సరంలో జేసీఏ ఒంగోలు ప్రెసిడెంట్ గా చేసి అదే సంవత్సరం జేసీఏ జోన్ లెవెల్లో అవుట్ స్టాండింగ్ ప్రెసిడెంట్ గా పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా జేసీఐ ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారమైనటువంటి కమల పత్ర అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. అందుకే ఈయన సేవకు మెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందించింది. ఇటువంటి సేవకుడు, నాయకుడు, ప్రభాకరుడు, మార్గదర్శి అయినటువంటి ఇతరులకు అవార్డుల పంట పండుతూనే ఉంది. ఈ అవార్డులు రివార్డులు అలవాటైన ఈయన నాయకత్వ ప్రతిభకు మేనేజింగ్ స్కిల్స్ ఎక్కడివా అని ఆరాధిస్తే తెలిసింది ఒక్కటే, ఆయన యొక్క సహధర్మచారిని సుగుణాల స్వరూపి అయినటువంటి సుభాషిణి. మహివిఘ్నేశ్వరకు సాకేతులైనటువంటి 2 పుత్రరత్నాలకు ఆదర్శ తండ్రిగా, సేవకుడిగా, దార్శనికుడిగా, మార్గదర్శిగా ఈయన నడపడానికి ఈమె చేయని త్యాగం అంటూ లేదు. ఆ త్యాగాల నడుమ కుటుంబ సహకారాలతో సారథిగా, రథ సారథిగా తన గోల్డెన్ జూబ్లీ వయసులో సింహపురి గడ్డ పైన పుట్టిన సింహం నేడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న వల్లేటివారిపాలెం అధినేత శ్రీ శ్రీ కేకే కంప్యూటర్స్ రవీంద్ర వల్లెటి గారిని మన కరతాళతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుకు తీసుకురావడం జరిగింది. మరి వారందరినీ మైమర్పించే విధంగా మీరు ఈ సంవత్సరం మీ యొక్క ముద్రని ఈ క్లబ్ మీద చిరస్థాయిగా నిలుపుతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మన 316H జిల్లా మొత్తం కూడా మీ క్లబ్ వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ క్లబ్లో ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా ఉన్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉన్నటువంటి క్లబ్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది, ఎలాంటి మెంబర్షిప్ పెంపుదల చేస్తూ ఉంది, ప్రతిదీ కూడా ఎంజేఎఫ్లు ఎన్ని వస్తూ ఉన్నాయి అన్నీ కూడా మీ క్లబ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి క్రూషియల్ టైంలో మీరు ఈ క్లబ్కి ప్రెసిడెంట్ గా ఈ రోజున మేము ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాను. మరి మీ యొక్క గురుతర బాధ్యత ఈ క్లబ్ లో ఉన్నటువంటి సీనియర్ మెంబర్స్ దగ్గర నుంచి కొత్త మెంబర్స్ అందరినీ కూడా కలుపుకొని వారిలో ఉన్నటువంటి స్కిల్స్, కొంతమంది టైం కేటాయించగలుగుతారు, కొంతమంది డబ్బు ఇవ్వగలుగుతారు. అలా ఎవరిలో ఏ ప్రత్యేకత ఉందో మీరు గమనించి వారిని ఆ విధంగా యూటిలైజ్ చేసుకొని జిల్లాలోనే మీ క్లబ్ను మొదటి స్థాయిలో మీరు నిలబెడతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి ప్రెసిడెంట్గా మీరు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మీ 6 కూడా మన జోన్ చైర్మన్, జోన్ అడ్వైజరీ కమిటీలో మీ 6 కూడా మెంబర్స్ కూడా జోన్ అడ్వైజరీ, మీ జోన్ చైర్మన్ కూడా మీ క్లబ్ నుంచే ఉండటం జరిగింది. మరి మీ జోన్ చైర్మన్ గారు నిర్వహించేటటువంటి జోన్ అడ్వైజరీ మీట్కి మీ 6 కూడా కంపల్సరీగా హాజరై మీరు మీ యొక్క విలువైనటువంటి సలహాలు, సూచనలు అందిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా రీజనల్ రివ్యూ మీటింగ్ ఎవ్రీ 2 monthsకి మీ రీజియన్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో రీజనల్ రివ్యూ మీటింగ్ కూడా మీరు హాజరై మీ యొక్క సూచన సలహాలు అందించవలసిందిగా. మరి
క్లబ్ ప్రెసిడెంట్ గా మీ ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లయన్స్ క్లబ్ న్యూ ఆఫీస్ బేరర్స్ 2025-26 సంవత్సరానికి ఇన్స్టాల్ అయ్యారని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన రవీంద్ర గారికి అలాగే వారి అర్థమైనటువంటి అమ్మ లైనిజం ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి సంస్థ. అట్లాగే ఆ పదవి కూడా ఎంతో బాధ్యతతో కూడుకున్నటువంటి. అట్లాగే ఈ కార్యక్రమాలకి అన్ని కూడా ఇలాగే రాత్రులు జరుగుతుంటాయి. 10 వరకు 11 వరకు కూడా జరుగుతుంటాయి. మీరు మీ వారిని ఏమీ అనకుండా ఈ లైనిజానికి తోడ్పడేటట్టుగా మీరు సహకరించాలి తప్ప మీరు కనుక ఆయన ఏమైనా అన్నట్లయితే ఆయన ఈ లైనిజానికి ఆయన సేవలు అందించలేదు. అయితే ఒకటి ఈ కాదని చెప్పి ఇంకే సమయంలో లేటుగా వచ్చినట్లయితే దానికి మా లైనిజం సమాధానం చెప్పండి, రెస్పాన్సిబిలిటీ కాదు. అందుకోసం అని మీ చేతుల మీదుగా వారికి ఇది అందుకోవడం జరుగుతుంది. ఇది ఏంటో తెలుసు కదా, మనం ఏమంటాం దీన్ని జనరల్గా దీన్ని ఏమంటాం, సూతి అంటాం. కానీ ఇది అధికార దండం. ఒక్క జిల్లా జడ్జిల గారి దగ్గర మాత్రమే ఇది ఉంటుంది. ఆ తర్వాత మన లైనిజంలో ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ గారు ఈ దండంతో ఏదైనా అతను ఒక అధికారాన్ని మనకి చెప్పడం కానీ తెలియజేయడం కానీ జరుగుతుంది. అటువంటి ఈ అధికార దండాన్ని మీ చేతుల మీదుగా పాత ప్రెసిడెంట్ సమక్షంలో, గవర్నర్ గారి సమక్షంలో మీ వారికి అందించి మీరు సహకరించాలనే దానితో కోసం మీ చేత అందిస్తున్నాం. ఓకేనా? మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మీటింగ్ కాల్ టు ఆర్డర్ అని మీ అధికార దండంతో ఘంటానాదం చేసిన తర్వాతనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంతటి గొప్ప పదవి ప్రెసిడెంట్ అధ్యక్షుడు అనమాట. అంటే మీరు చెయ్యండి. ఇందాక చూశారు కదా, ఇంతమంది వచ్చినా కూడా 200 మంది వచ్చినా కూడా మీటింగ్ కాల్ టు ఆర్డర్ అన్నది మనం మీటింగ్ స్టార్ట్ చేయలేకపోయాం. కాబట్టి అటువంటి అధ్యక్ష పదవి జీవితంలో ఈ లైనిజంలో ఓన్లీ ఒక్కసారి వస్తుంది, రెండోసారి కూడా వస్తుంది. రెండోసారి ఎప్పుడు వస్తుంది? అది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా మాత్రమే మీరు చేయగలరు. ఆ స్థాయికి మనం ఎదగలేము. కాబట్టి ఒక్క ఈ సంవత్సరంలోనే మీకున్న ఆ అధ్యక్ష పదవిని ఈ లైనిజానికి ఉపయోగపెట్టి మీ సేవను అందించి ఈ లైనిజాన్ని పురోగతికి, ఈ లైనిజం తోడ్పాటుకి, ఈ లైనిజం ఇంకా అభివృద్ధి చెందడానికి మీ బాధ్యతను తప్పనిసరిగా నెరవేర్చాలి. అలా నెరవేరుస్తానని మన మెంబర్స్ అందరి ముందు కూడా ప్రమాణం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాలర్ ని మన ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి డాక్టర్ జి ఉమాపతి చౌదరి గారికి వారు ఆ కాలర్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నౌ we are the president Insta 2025-26. Thank you very much. థ్యాంక్ యూ విజయన్ గారు, అలాగే గవర్నర్ గారు, ప్రసాద్ గారికి. ఇప్పుడే కొత్తగా ఎన్నికైన నూతన అధ్యక్షులు రవీంద్ర గారిని యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఆశనులై కూర్చున్న లయన్స్ లీడర్లకు, వేదిక ముందు కూర్చున్న ఆహ్వానితులకు, లయన్స్ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థకు అనుబంధంతో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా గర్వపడుతున్నా, చాలా ఆనందంగా ఉంది. ముందుగా నా యాక్సెప్టెన్స్ స్పీచ్ని తెలియజేస్తున్నా. ఒల్లేటి రవీంద్ర అనే నేను ఈరోజు అనగా 17/8/2025 కృష్ణప్రియ ఫంక్షన్ హాల్ నందు లయన్స్ లీడర్ ముందు మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నా. ఒల్లేటి రవీంద్ర అనే నేను లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అనుబంధ సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు 59వ ప్రెసిడెంట్గా సంస్థ రాజ్యాంగానికి లోబడి మా క్లబ్ తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా పాటిస్తానని, జిల్లా మల్టిపుల్లో జరిగే మీటింగులకు హాజరవుతానని, సంస్థ నియమించిన నిబంధనలను పాటిస్తూ
అంతర్గత శుద్ధితో మనుష వాస కర్మణ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో నివసించి ప్రజల మన్ననలు పొంది లయన్స్ ఇంటర్నేషనల్లో మా క్లబ్ యొక్క స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని 59వ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. జై జై లైనిజం, జై లైనిజం, జై హింద్. గత సంవత్సర కాలం అంటూ 365 రోజుల పాటు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకి లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్ అభివృద్ధికి ఎంతో తోడ్పడి సుమారుగా ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించి డాక్టర్ గారు కాబట్టి ఆయన ఎక్కువ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సర కాలం ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ కొత్త పిఎస్టీలో వారికి సన్మానం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ సార్. వేదిక అలంకరించిన ప్రజలందరికీ నమస్కారాలు. 59వ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా మా మిత్రుడు మంచి సేవా తత్పరంగా వల్లేటి రవీంద్ర గారికి ముందుగా నా అభినందనలు తెలుపుకుంటూ వారు మరిన్ని పదవులు అధిరోహించాలి, సమాజ సేవలు ఇంకా ఎక్కువ చేయాలి, దానికి ఎప్పుడు మా సహకారం కూడా ఉంటుంది. నన్ను కూడా లయన్స్ క్లబ్ జరిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నా అవకాశం కల్పించిన రవీంద్ర గారి అలాగే లయన్స్ క్లబ్ కమిటీకి మెంబర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సంవత్సరాల లయనిజం చరిత్రలో భారతదేశంలో వచ్చిన 60 సంవత్సరాల తర్వాత బహుశా ఒంగోలులో కూడా వచ్చి దాదాపు 59 సంవత్సరాలు అయింది. ఆ 59వ సంవత్సరంలో ఒంగోలు క్లబ్ అధ్యక్షుడిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మన మిత్రుడు, నాకు వ్యక్తిగతంగా చాలా ముఖ్యుడు అయిన రవీంద్ర గారు ఎంతో మంది పెద్దవాళ్ళు, ఎంతో మంది గొప్పవాళ్ళు, విద్యావేత్తలు, డాక్టర్లు ఎంతో మంది ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు యొక్క ప్రెసిడెంట్గా అవ్వడం నిజంగా ఒక బాధ్యత. సో ఆ బాధ్యతను చాలా చక్రంగా నిర్వహిస్తామని, రాబోయే రోజుల్లో ఒక మంచి లీడర్గా ఎదుగుతామని, ఒక జిల్లాలోనే ఒక ముఖ్యమైన నాయకుడిగా అవుతామని నేను ఆశిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, లయనిజం మెంబర్స్ ఆర్ ఆల్ డిఫరెన్స్ మేకర్స్. మనం సేవ చేయడానికి ఒక డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, లేదంటే మనం టైం కేటాయించక్కర్లేదు. సమ్ టైమ్స్ ఈవెన్ ఏ స్మాల్ గెస్చర్, నేను ఉన్నానని ఒక భరోసా ఇది కూడా ఒక సేవ లాంటిది అని నేను భావిస్తున్నా. సో అటువంటి డిఫరెన్స్ మేకర్స్ ఈ లయన్స్ క్లబ్ లో ఉంటారు. సో మీ యొక్క రిసోర్సెస్ కానీ లేకుంటే మీ యొక్క టాలెంట్ కానీ ఉపయోగించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు వాళ్ళకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ లయనిస్టిక్ ఇయర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ కుమార్ రెడ్డి గారు. లయన్స్ పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి కేకే కంప్యూటర్స్ రవీంద్ర జేసీస్లో దాదాపు అందరితో మెలిగి ఆ సంస్థకి ఎంతో సహాయ సహకారం అందించాడు. అట్లానే లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మీ అందరికీ తెలిసిందే, ఒక ప్రకాశనీయంలో మొదటి క్లబ్ ఇది. ఇదే కాదు, జిల్లా మొత్తం మీద కూడా 2-3 క్లబ్లు మంది ఉంది. కాబట్టి ఈ క్లబ్ యొక్క ఔన్నత్యాన్ని కంప్యూటర్ రవీంద్ర నిలుపుతాడని, మంచి కార్యక్రమాలు చేస్తాడని, దాంతో పాటు గవర్నర్ ఉన్నారు ఆ క్లబ్ నుంచి. కాబట్టి మెంబర్షిప్ కూడా కొందరు టైం చేస్తారు. ఇప్పుడు 90 చేర్చి గౌరవాన్ని గవర్నర్ యొక్క కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ యూ అండ్ యువర్ టీమ్ అంతా కూడా కష్టపడి వేదిక అలంకరించినటువంటి లైన్ లీడర్స్ కు, పెద్దలకు, డాక్టర్స్ కి, అలాగే ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి నూతన అధ్యక్షులు రవీంద్ర గారికి,
నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లైనిజంలో ఈ లైన్స్ గవర్నర్ గా నాకు ఇంతటి స్థానాన్ని అందించినటువంటి మన లైన్స్ సభ్యులందరికీ కూడా ఆ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతటి గౌరవాన్ని నాకు అందించడానికి సహకరించినటువంటి మన పెద్ద ఆయన మాస్టర్ గారు అయినటువంటి నాగినేని మోహన్ రావు గారికి, అలాగే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సీనియర్ సభ్యులైనటువంటి నిడమాలూరి నాగేశ్వరరావు గారికి, అలాగే మన మిత్రులు రఘురామయ్య గారికి, రాజేంద్ర గారికి, మన జిల్లా పాస్ట్ గవర్నర్ అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యంగా నా షాడో గవర్నర్ అని పిలువబడే మా నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీరందరూ కూడా ఒంగోలు వారైతే గుంటూరులో ఉండి గుంటూరు జిల్లా నుంచి నాకు అత్యంత ప్రోత్సాహాన్ని ఇచ్చి తన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని క్లబ్కు తిరిగి నా గవర్నర్షిప్ కి తోడ్పడినటువంటి నా మిత్రుడు కె విజయ్ చంద్ర గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి స్థానం రావాలి అంటే ఒక్కరితో సాధ్యం కాదు, 10 మంది కలిసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆ 10 మంది సహకారంతో నేను ఈ గవర్నర్ పదవిని తీసుకోవడం జరిగింది. లైనిజం సిద్ధాంతం కూడా లేదు. ఒక వ్యక్తి మేమందరం కూడా సహాయం చేస్తూ ఉంటాం, ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి సహాయం చేసేదానికంటే 10 మంది కలిసి సహాయం చేస్తే అది 10 మందికి సహాయం చేయగలుగుతామనే ఉద్దేశంతో లైనిజంలో కొటేషన్ ఉంది, మోర్ లైన్స్ మోర్ మెంబర్స్ మోర్ సర్వీస్ అని. ఎక్కువ మంది మెంబర్లు చేరినట్లయితే ఎక్కువ సర్వీసుని మనము చేయగలుగుతామని ఈ లైనిజం సిద్ధాంతం. ఒక సేవా తత్పరత కలిగినటువంటి మనందరము కూడా ఈ లైనిజంలో మెంబర్స్ గా ఉండటం మనకు ఎంతో గర్వకారణమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యాజ్ ఏ గవర్నర్ గా కొత్త పిఎస్టీలని కొత్త ప్రెసిడెంట్ నేను కోరే రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటర్నేషనల్ ఈ రోజున మెంబర్షిప్ కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. కారణం ఏమంటే 107 సంవత్సరాల నుండి 108వ సంవత్సరం అడుగుపెట్టిన ఈ లైనిజంలో 15 లక్షల మంది మెంబర్లను చేర్చాలని ధ్యేయంగా పెట్టుకుంది. అయితే ఈ 107 సంవత్సరాల్లో ఇంతవరకు సాధించలేదు. కానీ ఈ సంవత్సరం ఈ 15 లక్షల టార్గెట్ ని ఎలాగైనా సాధించాలి అనే ధ్యేయంతో మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఎంతమంది మెంబర్స్ నాకు మన క్లబ్లో మెంబర్స్ చేరుస్తారో ఈ సభాముఖంగా నాకు అష్యూరెన్స్ ఇవ్వాలి. అలాగే నా గవర్నర్షిప్ కి ఇంకొక ప్రత్యేకత ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి మొట్టమొదటిసారిగా మన నాగినేని మోహన్ రావు గారు గవర్నర్ కావడం జరిగింది. వారు గవర్నర్ అయినప్పుడు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఒక ఇండియన్ ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు అదే లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి నేను రెండవ గవర్నర్ గా ఎన్నికైనప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన ఇండియనే అవడం చాలా విశేషంగా ఉంది. కలకటా నుంచి అయ్యారు వారు. అంటే నిజంగా మన ఒంగోలు క్లబ్ నుంచి 2 గవర్నర్లు అయినప్పుడు 2 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్లు కూడా ఇండియన్స్ కావడం అనేది నిజంగా ఒక చరిత్రలో మిగిలి ఉండే బయలురాయిగా మిగిలిపోతుందని నేను ఆశిస్తున్నాను. అట్లాగే మీ అందరూ కూడా సేవ చేయాలని, అలాగే లయన్స్ క్లబ్ లో ఉన్నవారు కాకుండా లయన్స్ క్లబ్ లో లేని వారంతా కూడా ఈ లయన్స్ క్లబ్ లో చేరి ప్రజలకు అట్టడుగున ఉండేటటువంటి ప్రజలకు సేవ చేయాలని, సేవా కార్యక్రమానికి చేయూతనివ్వాలని మీ అందరి సహకారంతో ఈ లైనిజం ముందుకు వెళ్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా కాలం అవుతుంది. సో
సో అందరూ మాట్లాడారు కాబట్టి మన జనార్దన్ గారి కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆయన కూడా బయలుదేరారు, వస్తూ ఉన్నారు, 5 minutes ఇక్కడ ఉంటారు. సో ఈరోజు 59th లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్గా మన కేకే కంప్యూటర్స్ రవీంద్ర గారు ఈరోజు ప్రెసిడెంట్ కావడం సంతోషించదగ్గ విషయం. అలానే లైనిజం అంటే అందరికీ తెలిసిందే, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ప్రతి ఆ సంవత్సరంలో ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం లైనిజం. సో మన రవికి ఇవన్నీ ఈ బాధ్యత తెలిసిందే కాబట్టి ఈ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువగా చేసి అందరికంటే మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి మన గవర్నర్గా ఉన్నటువంటి హరిప్రసాద్ గారికి నిజంగా నా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఇదే ఒంగోలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి రెండోసారి గవర్నర్, అంటే ఫస్ట్ టైం పెద్దలు మన నామినేట్ మోహన్ గారు చేశారు, అలాగే ఇప్పుడు మన హరిప్రసాద్ గారు చేయటం, మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి గవర్నర్గా ఉండటం చాలా గర్వించదగ్గ విషయం. అట్లానే మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు చాలామంది, అంటే ఎక్కువగా చేసినటువంటి ప్రెసిడెంట్స్ అందరూ కూడా చదువుకున్నటువంటి వారు, ఎక్కువగా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు, ఇండస్ట్రియలిస్ట్ కానీ డాక్టర్స్ కానీ చాలామంది ఎక్కువగా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నుంచి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని చాలా ఎక్కువగా చేశారు. జరిగిన 58 మంది ప్రెసిడెంట్స్ అందరూ కూడా బాగా చేయబట్టే ఈరోజు 59వ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరుగుతూ ఉంది. అట్లనే మన రాబో సంవత్సరంలో మంచి మంచి కార్యక్రమాలు చేసి మన కేకే కంప్యూటర్స్ మన రవీంద్ర మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మెంబర్స్కి, అలాగే ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గంటల్లో 1,00,000 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేయాలని ఏం పెట్టుకుంటా చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఇది మెగా రక్త శిబిరం యొక్క క్యాంప్ అన్నమాట ఇది. కాబట్టి ఒకేసారి మొత్తం భారతదేశం అంతా ఈ క్యాంప్. ఇంకొకటి ఏంటంటే నషా ముక్తి అభియాన్, వ్యసన 22వ తేదీ ఓపెన్ చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. 100 రోజుల్లో 1,00,000 యూనిట్లు బ్లడ్. ముందున్న మిత్రులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వెలుగుతూ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. నమస్తే అండి. దయచేసి మిత్రులందరూ ఒక క్లబ్ విస్తరించి దాదాపు ఇప్పటికి 9 క్లబ్లు ఉన్నాయి. దాదాపుగా 300 మంది మన ఒంగోలు పట్టణంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ దానికి భిన్నంగా ఒంగోలులోనే ఇంకా ఎంతో మంది చేరడానికి కానివ్వండి, అవకాశాలు కానీ చాలా ఉన్నాయి. తప్పనిసరిగా ఈ వేదిక మీద ఉన్న ఈ రోజు మీకు నిదర్శనం 59 సంవత్సరాల క్లబ్ చరిత్ర. ఈ రోజు ఉన్న క్లబ్ మన వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 90% లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ. సీతారావు డాక్టర్ గారు కానివ్వండి, అందరూ ఆల్మోస్ట్ 90% అంతా లెజెండరీస్, అందరూ కూడా లయన్స్ మెంబర్సే. కాబట్టి తప్పనిసరిగా మన జిల్లాలో, గుంటూరు జిల్లాలో కలిసి ఉన్నాం. తప్పనిసరిగా మనం ఫ్యూచర్ లో మన జిల్లాకి ఒక సుదృఢ స్థానాన్ని కల్పించాలంటే మీ అందరి యొక్క చేయూత కావాలని కోరుకుంటూ, డెఫినెట్ గా ఈ లయన్స్ క్లబ్ ని మంచి సర్వీస్ కార్యక్రమాలు చేసి మన జిల్లా గవర్నర్ యొక్క స్థాయిని పెంచాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ప్రెసిడెంట్ రవీంద్ర గారికి అభినందనలు తెలియజేస్తూ ముగించుకుంటాం. థ్యాంక్ యూ అండి. సమీకృతం చేసి ఒక మహానాయకుడిగా ఎదిగినటువంటి దామచర్ల అర్ధాంగి శ్రీమతి నాగలత, కుమార్తె అనూష లక్ష్మి, తరుణ్ లక్ష్మి కుటుంబంగా పొందినటువంటి వారు
మరి సమాజ సేవలో ఎంతో ప్రఖ్యాతి చెంది ఇవాళ మనసు హాయిగా ఉంటే ఎప్పుడు ఎవరు చెప్పిందనే వింటారు. అట్లాంటి మానసికమైనటువంటి ఉన్నత స్థితిని పొందినటువంటి మన ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పినా వింటారు. ఎవరు ఏ బాధ చెప్పినా విని దానికి తగిన పరిష్కారం అందిస్తున్నారు. అందుకు నేను ఉదాహరణగా 24వ వార్డు వారు సందర్శించినప్పుడు వస్తున్నారు. మంచి పార్కు, ట్రాక్, వాకింగ్ ట్రాక్ తో అభివృద్ధి చెందుతుంది. ఆ యొక్క ఊరగరు డంపింగ్ దగ్గర అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. పేద స్టూడెంట్స్ కి స్టడీ విషయంలో ఆర్థిక సహాయం అందజేశారు. స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, వాటర్ సప్లై, వాటర్ ప్రెసిడెంట్ ద్వారా సహకారం. ముందుగా అందరూ కూడా క్షమించాలి, ఎందుకంటే మన షెడ్యూల్ కంటే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే దగ్గర 27 ప్రోగ్రాంలు ఇవ్వాలి. నేను దగ్గర మధ్యాహ్నం దాకా 16 కంప్లీట్ చేశాం. ఇప్పుడు మళ్ళీ 1 ఉన్నాయి. దాని కరెంట్ గవర్నమెంట్ ఒకటి పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు అంతా కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా ఇది రావడం కొంచెం 2 రోజులు డిస్కషన్ అన్నీ జరిగి మళ్ళీ రెడీ వచ్చి కొంతమంది జనాలు మాట్లాడేసి వచ్చి లేట్ అయింది. దానికి మీ అందరితో కూడా మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు లయన్స్ క్లబ్ కొత్త కమిటీ ఎన్నుకోవడం, దాంట్లో కూడా ఈరోజు మన అరవిందాన్ని కేంద్ర హాస్పిటల్స్ ముందు నుంచి మనకు తెలిసిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈరోజు 59వ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా అయిపోవడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా యాజ్ ఎ మెంబర్గా కూడా నేను కూడా మీ అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు శ్రీనివాసరావు గారి సెక్రటరీగా, అదేవిధంగా ప్రసన్న కుమార్ ట్రెజరీగా ఒక మంచి కమిటీని ఎన్నుకున్నాడు. ప్రసన్న కూడా మన అల్లూరు గ్రామం, అతను కూడా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నాడు. అతను చదువుకున్న వ్యక్తి, పిహెచ్డీ చేశాడు. కాబట్టి ఎందుకంటే మంచి చదువుకొని కరెక్ట్గా బాగా సమాజంలో ఉండేవాళ్ళు ఆలోచనలు బాగుంటాయి, ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి. అదేవిధంగా 10 మందికి ఒక సేవ చేయాలనే ఆలోచనలు వాళ్ళు తగ్గుతుంటాయి. కాబట్టి మంచి కమిటీ వెళ్ళిపోవడం చాలా సంతోషం తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మన టీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కన్వీనర్ హరిప్రసాద్ గారు, మహారాష్ట్ర డిస్ట్రిక్ట్ కన్వీనర్ విజయ్ చంద్ర గారు, అదేవిధంగా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మన మహారాష్ట్ర డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్దలు మోహన్ రావు గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, తర్వాత మన మౌలి గారు, ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ అదేవిధంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఒక సంఘంలో మనం ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలి అనేది ఒక క్లబ్ అనేది ఉంటాయి. దానికి ఎవరు అనే టైం ఉంటుంది. దీనికి ఈ కమిటీ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా మన టైంలో మనం ఏం చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, 14-19 చేశా, ఒంగోలులో ఏం చేశారు అనేది కూడా అందరికీ కూడా తెలుసు. మళ్ళా నేను వచ్చిన తర్వాత కూడా ఈ మనీలో మనం ఏం చేస్తున్నామా, ఏ విధంగా ప్రజలకి అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తున్నామా, ఏ విధంగా కష్టపడుతున్నామా అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. నా ఇంటెన్షన్ ఒకటే, మనం ఏం చేస్తే 10 మందికి ఉపయోగపడతాం, ఏం చేస్తే సొసైటీలో బాగుంటుంది, సొసైటీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ముందుండి అవన్నీ మన ప్రాబ్లమ్స్గా సాల్వ్ చేసామంటే కొంత వాళ్ళు ప్రజల్లో ఒక సంతోషమైన వాతావరణం వస్తుంది, అందరూ బాగుండాలనేది నా ఉద్దేశం. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన రవీంద్రుడు ఉన్నాడో ఆయన కూడా నేను మీద సీరియస్గా కష్టపడి ఒక మంచి పేరు లయన్స్ క్లబ్ తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు వాటర్ ప్యాక్స్ మన దగ్గర ఆర్ఓ ప్యాక్స్ నీడ్ ఉంటుంది, కొంత డెకరేషన్స్ క్యాంప్స్, వెల్ఫేర్ క్యాంప్స్, అదేవిధంగా కొన్ని పేదవాళ్ళ దగ్గర ఎక్కువ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, రోజు పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మెడికల్ క్యాంప్ అవసరం అవుతుంది. ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ వాళ్ళ డాక్టర్స్కి వెళ్ళి చెకప్ చేసేయటం, ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు ఏంటంటే లయన్స్ క్లబ్ కూడా ఒక మంచి ఆలోచన విధానాలు వస్తాయి, మంచి సొసైటీలో పేరు ఉంటుందని కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నా.
మా పూర్తి సహకారం ఉంటుంది. యాజ్ ఎ మెంబర్గా మీరు ఎప్పుడు పోయినసారి మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా అడిగాడు, సైట్ కావాలి మా ఆఫీస్ కోసం అని చెప్పేసి కూడా అన్నారు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. మీకు సొంతగా బిల్డింగ్ ఆఫీస్ ఉండేటట్టుగా కూడా కొన్ని ఎవరెవరైతే కొన్ని సొసైటీస్ అంతా కూడా అడుగుతూ ఉన్నారు. అందరికి కలిపి ఒక దగ్గర తొందరలో అలర్ట్ చేస్తాం. మీకు కూడా ఒక సెంటర్ ఇస్తాం. మీరందరూ ప్రముఖులతో ఉన్నారు. ఇక్కడ బిల్డర్స్ ఉన్నారు, ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్లు ఉన్నారు. అదేవిధంగా అందరూ కూడా పేదవాళ్ళు ఇక్కడ అందరూ కూడా ధనవంతులే ఉన్నారు. కాబట్టి అందరూ కూడా తలా కాసేసి కట్టారంటే రేపు లయన్స్ క్లబ్ బిల్డింగ్గా మీ పరిధిలో ఉంటుంది. మీరు ఏం చేసుకోవడానికి కూడా అవకాశాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అది కూడా త్వరలో నేను చేస్తాం. ఖచ్చితంగా అన్నీ కూడా రోజు చేసుకుంటున్నా. ఎవరికి ఎక్కడ కావాలా, ఎట్లా ఇస్తే బాగుంటుందని నేను కూడా చూస్తాను అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నాకు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ కూడా కలిసి సమాజం కోసం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పెట్టారు. ఎందుకంటే పేద సమాజంలో ఇబ్బంది లేకుండా పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారో దాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా అందరూ కూడా మోటివేట్ అయ్యి కష్టపడాలని చెప్పి ఈరోజు ఆయన కూడా కొంతమందిని ఎవరైతే బాగా పూర్తిగా ఉంటారో కొంచెం అడాప్ట్ చేసుకోమని చెప్పారు. మా ఈ రోజుల్లో వచ్చేకి దగ్గర 10,000-9,000 చిల్లర అడాప్ట్ చేశారు. దానికి ఆల్రెడీ ఒక 7,000 అడాప్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఉన్నా కూడా మీరు ఎవరైనా ఆలోచన ఉంటే కూడా ముందుకు రండి. వాళ్ళకి దాదాపు మన చేతి నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. కాకపోతే మీకు ఒక 5 ఫ్యామిలీస్ ఇస్తే 5 మానిటరింగ్ చేసుకోవటం, వాళ్ళకి ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు కావాలా, లేకపోతే హాస్పిటల్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్ డాక్టర్స్ చెప్పుకోవటం, లేదా గవర్నమెంట్ నుంచి పథకాలు ఏమైనా కావాల్సి వస్తే పథకాలు ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళ సొంత ఇల్లు ఇట్లాంటివి లేకపోతే వాళ్ళకి ఉండేదానికి ఇవ్వటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇంట్లో మన పిల్లలతో పాటు ఆ 5 కుటుంబాలు కూడా మంది అనుకుంటా వాళ్ళని మానిటరింగ్ చేస్తే సార్. మిగతా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఇవన్నీ కూడా దానికి అప్లైషన్ పెట్టాము. దాన్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. వాళ్ళకి పెన్షన్ కానీ, రేషన్ కార్డులు కానీ, హౌస్ కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏం చేయాలో అవన్నీ కూడా ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి మానిటరింగ్ మన వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఒక పలకరింపు కోసం ఇది పెట్టారు. దాని ఏంటంటే కొంత తెలియక వాళ్ళ పిల్లలకి పెళ్లి మనమే చేయాలేమో, వాళ్ళ పిల్లలకి ఇల్లు లేకపోతే ఇల్లు మనమే కట్టియాలేమో, ఇలాంటివన్నీ కూడా బ్యాడ్ ప్రచారం చేశారు. దానివల్ల ఏంటంటే మనకే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఒకరిని చూసుకునేది మన పిల్లలు మనం పిల్లలు చేయాలి, మన పిల్లలకు ఇల్లు కట్టాలి అనుకుంటాం చెప్తే వాళ్ళకి మనం ఏం చేస్తామని చెప్పేసి అనుకుంటారు. అది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కాదు. ఎట్లా ఉండేవాళ్ళని బాగా పూర్వులు ఉండేవాళ్ళని అడాప్ట్ చేసుకున్నామంటే అడాప్ట్లో గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ వాళ్ళకి వస్తున్నాయా లేవా, వాళ్ళని అందరితో పాటు గవర్నమెంట్ ఇంతమంది చూసుకోలేదు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా వాళ్ళని మానిటరింగ్ చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఇది పెట్టారు బిఫోర్. కాబట్టి అందరూ కూడా ముందుకు రండి. మనం కూడా సమాజంలో 10 మందికి మంచి చేసినప్పుడే మన కుటుంబం కూడా బాగుంటుంది. అది ఒకసారి అందరూ ఆలోచించుకొని మీరందరూ కూడా ముందుకు వచ్చేసి దానికి మనమే రూపాయి కూడా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదంతా కూడా మేము చూస్తాం, మేము మానిటరింగ్ చేస్తాం, అన్నీ కూడా చూసుకొని ముందుకెళ్ళే పరిస్థితులు వస్తాయని చెప్పి మరోసారి తెలియజేస్తూ ఈరోజు రవీంద్ర గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రసన్నకి, ఇంకా కమిటీ మెంబర్స్కి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ లేట్ అయినా కూడా మీ అందరూ కూడా ఇంతసేపు కార్యక్రమంలో ఉండి అంతా కూడా సక్సెస్ఫుల్ చేసి ఈరోజు మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ మీ అందరికీ నమస్కారం. నేను ఫ్యామిలీస్ ని మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తీసుకొని మీరు చెప్పినట్టుగా ముందుకు తీసుకెళ్తాం పీపుల్ కార్యక్రమంలో. ఆ డేటా నాకు ఇస్తే మా బాధ్యతగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ద్వారా ఆ 59 ఫ్యామిలీస్ ని 100% సక్సెస్ చేసే విధంగా సాయశక్తుల చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అన్న మంది వచ్చినప్పటికి కూడా ఏ ఎమ్మెల్యే కూడా మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు చేసినట్టుగా ఎక్కడ కూడా సర్వీస్ చేయలేదు. ఒంగోలులో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నా జనార్దన్ ద్వారానే జరిగింది. మీరు రావడం మాకు చాలా సంతోషం అన్నా. అందులో మీరు మా లయన్స్ క్లబ్ మెంబర్ అవ్వడం మాకు ఇంకా హ్యాపీగా ఉంది. అంతే ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ప్రసన్న గారు పైకి వస్తుంది.
new elected year celebrations. Other claps though. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి మెంబర్స్ అండ్ ఎలక్ట్ బాడీ సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. చిన్న స్మాల్ ఫెలిసిటేషన్. అందరూ క్లాప్స్ లో మన ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. సార్ ఓకే. అదేవిధంగా ఈరోజు మన ఎస్టేట్ గెస్ట్ సీతారామయ్య గారు, నెక్స్ట్ మన గౌరవ గెస్ట్ మురళన్న కమ్మ సంఘం అధ్యక్షుడైనప్పటికీ కూడా వచ్చినటువంటి ఫండ్స్ లో 70% తమాస్ ఉపయోగించిన 30% అదర్ క్యాస్ట్ ఉపయోగిస్తూ ఎంతో మంది నిరుద్యోగులని ఉద్యోగాలుగా చేశాడు. అదేవిధంగా చదువుకోవడానికి ఎంతో మంది ఉపయోగపడుతున్నాడు. కమ్మ సంఘం చరిత్రలోనే ఈ సంవత్సరం ఎంతో మందికి స్కాలర్షిప్ ఇచ్చి నరమలేని వ్యక్తిగా అతను వేడుకుంటారు. ఏ ఏ ఏ కార్యక్రమానికి వెళ్ళి అడిగినా కూడా మురళన్నని నో అన్నాడు. ఎంత టైంలో ఉన్నా సరే ఫోన్ ఎత్తి రిసీవ్ చేసుకుని సమాధానం చెప్తాడు. ఈ సందర్భంగా మీరు వచ్చినందుకు నేను చాలా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఆయన చెప్పినటువంటి తీరుగా నడుచుకొని క్లబ్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్తాం. ఈ స్థాయికి ఎదగడానికి హరిప్రసాద్ గారు ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినప్పటికీ కూడా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. ఆయన నిదర్శనంగా తీసుకొని క్లబ్ని మంచి ఉన్నత స్థాయిలో నిలుపుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సరే, ఈ 59 మన హర్షిని విద్యా సంస్థల చైర్మన్ రామరేన్ మోహన్ గారికి ఫెలిసిటేషన్ చేయవలసిందిగా కోరుచున్నాం. మోహన్ రావు సారు ఉండడమే జేసీ ఉందన్నా, ఈ లైన్స్ ఉందన్నా, ఈ లైన్స్ ఒంగోలులో 8 క్లబ్లు ఉన్నా, జేసీలో ఎన్ని క్లబ్లు ఉన్నా ఈయన తాతయ్య. ఈయన వల్లే ఇన్ని క్లబ్లు ఉన్నాం, ఇంతమంది నాయకులు తయారయ్యాం. కాబట్టి సారు నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెక్స్ట్ మేము గవర్నర్ చూడాలనుకుంటున్నాం. మీకు ఏ సేవలు చెప్పినా సరే మీ అంటుంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. నెక్స్ట్ మన పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎంజేఎఫ్ రమ్యానా కొంచెం మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్ గా సోదరుడు వల్లేటి రవీంద్ర గారికి శుభాశిస్తులు. అలాగే సెక్రటరీ శ్రీనివాసరావు గారికి, ట్రెజరర్ యూనివర్సిటీ ప్రసన్న కుమార్ గారికి, అక్కడ టీం మెంబర్స్ అందరికీ కూడా శ్రీహర్షి విద్యా సంస్థ ధన్యవాదాలు మరియు శుభాశిస్తులు, శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఈ లయన్స్ క్లబ్ మరిన్ని సర్వీసెస్ చేయాలని, ఆ సర్వీస్ యాక్టివిటీస్లో మా కళాశాల తరఫున తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని, వీరి నాయకత్వంలో, కొత్త టీం నాయకత్వంలో లయన్స్ క్లబ్ మరింతగా ముందుకెళ్లాలని, అనేక మంది పెద్దల ఆశీస్సులతో ఈ లయన్స్ క్లబ్ ఇంకా బాగా సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కొత్త టీం మెంబర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన 316 జిల్లా క్యాబినెట్ ట్రెజరర్
సోమపల్లి మన వెంకటేష్. 2 నిమిషాలు సార్, 2 నిమిషాలు సార్. ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ అందరూ ఎవరైతే ప్రెసిడెంట్ గారికి చేసుకుంటే వాళ్ళందరూ కూడా బెనిఫిషియరీ ఒక్క 2 నిమిషాలండి. సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మరియు ఈ రోజు మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్, అదేవిధంగా లెజెండరీ సిటిజన్స్, అదే సిటిజన్స్ మరియు ఒంగోలు విజన్ అన్ని క్లబ్ల మెంబర్స్ అందరికీ కూడా మా బ్రదర్ ఆంజనేయులు గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి చిన్న సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత డిన్నర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు డిన్నర్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అనండి. ఓకే సార్ హలో సార్, ఒకసారి చూడండి. హలో ట్రైన్ పెట్టలాగా ఆమె నిలబెడతాం సార్ ఆగాలి. సార్ చూడండి సార్. సార్ ఇటు చూడండి సార్. ఓకే సార్, లైన్లో నుంచోవాలా, బస్సు ఎక్కడ ఆగిద్దో చెప్పాలా. ఓకే ఓకే అందరూ ఒకసారి రెడీ. సార్ ఒకసారి ఓకే బ్రహ్మయ్య గారు సార్ మేడం గారు ఓకే ఇది కూడా నమ్మకాన్ని సార్. ఒకసారి చూడండి సార్, చూడండి. కొంచెం చూడు. వచ్చిందంటే మా వారి వెంకటేశ్వర గారు పుణ్యమే. ఆయన వాటర్ తాగడానికి, ఆ వాటర్ ని తాగించడం కోసం ఎన్నో కష్టాలు పడి ఎంతో శ్రమించి వాటర్ పర్చేజ్ చేశారు. ఆ బిజినెస్ లో ఎంతో మంది ఉన్నత స్థాయికి వెళ్ళారు. అలాంటి వ్యాపారస్తుల్ని ఆయన నా స్టూడెంట్, మొదటగా స్టూడెంట్ గా చేరాడు.
ఆ రోజు నాకు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు, అవి ఇప్పటికి నా విలువలో ఉన్నాయి. ఆయన చేసిన తర్వాత నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని మనసారా కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే సార్ నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గా వస్తూ ఎప్పుడు కూడా నాకు మంచి సలహా సూచనలు ఇస్తూ ఈ రోజు ఈ స్థాయికి ఎదగడానికి ఆయన కూడా నాకు ఒంగోలు మెయిన్ స్తంభం అని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషిస్తున్నాను. రమయ్య గారు నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి మా బాబాయ్ కృష్ణారెడ్డి గారు కూడా నాకు ఒక నా లైఫ్ లో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎన్నో విధాలుగా చర్చించి మంచిగా చెడ్డ చెప్పి నా ఎదుగుదలకు చాలా ఉపయోగపడ్డాడు. ఆయనకు నేను లైఫ్ అంతా కృతజ్ఞత ఉంటానని మనసారి వాళ్ళందరూ బాగు సార్ చేసి అందరూ ఒకసారి చూడాలా. ఓకే ఇప్పుడు మాట్లాడు సార్ ఒకసారి. ఓకే మొదటి పాత్ర కోటేశ్వరరావు గారి